ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. చింటూ అంటే అందరికి తెలుసు. సో గుండు బాస్ అంతేనా? అవును, సినిమా ఎన్ని సార్లు చూసుంటాము మనం. థియేటర్ లో కన్నా ఇంట్లో బిగ్ స్క్రీన్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూసేవాళ్ళం. సో అంత మంచి సినిమా చూశారు. ఇప్పటికీ అవును మర్చిపోలేము, అవును రవిబాబుని మర్చిపోలేము, అండ్ మిమ్మల్ని మర్చిపోలేము, పూర్ణాని మర్చిపోలేము. సో సూపర్ డూపర్ క్యారెక్టర్ అన్నమాట. ఆల్ క్రెడిట్ టు రవిబాబు గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్యామిలీతో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కి, సుమన్ టీవీకి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకి హస్బెండ్ వైఫ్ గా ఇట్స్ అ ప్లెజర్ మీ షోలో రావడం. It's an honor. Thank you so much. Shanti garu, first of all thank you andi. నేను మీకు థాంక్స్ చెప్పాలి. It's my pleasure. Actually గా ఫస్ట్ టైం మేమిద్దరం ఇంతవరకు we've never been to any interviews or anything. Okay. సో నేను ఎప్పుడు తను అంటుంటే కూడా యాక్చువల్ గా మనం అంటే లేదు వెయిట్ చేద్దాం ఎందుకో somehow అది కుదరలేదు. బట్ లక్కీగా మీ దాంతో సుమన్ టీవీతోనే ముడిపడింది. సో ఇది రాసి పెట్టిందేమో, అందుకని రోషన్ తోనే ఇది అయి ఉంటుందేమో. సో ఇది రాసి పెట్టుందేమో. నాన్నగారిని చూసినట్టే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా నాన్నగారు ఒకసారి మీరు వస్తున్నారంటే నాన్నగారి కామెడీ యూట్యూబ్ లో ఉన్నాయన్నీ నేను చూసుకుంటా వస్తున్నాను, కాసేపు నవ్వుకుంటూ. సో ఇంట్లో ఎలా నవ్వించే వాళ్ళు కాసేపు అంత మెమరీస్ గుర్తొచ్చి రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అసలుకి నిజంగా ఆయన కూతురుగా పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు మీకు. అండ్ ఎందుకంటే గొప్ప నటుడు పక్కన పెడితే గొప్ప మనిషి. 10 మందికి మంచి చేయాలి, 10 మందితో నేను శబాష్ అనిపించుకోవాలి, మంచి మనిషి అనిపించుకోవాలని ఆయన చాలా తాపత్రయపడ్డారు చనిపోయే వరకు. ఏం చెప్తారు ఫస్ట్ నాన్నగారి గురించి? అంటే చాలా చోట్ల చెప్పానండి. బికాస్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ప్రపంచంలో. నాకు నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవ్వరు ఉండుండరు. ఈవెన్ దో నన్ను అందరూ నువ్వు అలా చేసావమ్మా, నువ్వు ఆయన కాపాడావమ్మా, ఆయన అలా ఉండకపోతే మేము అలా ఆ స్టెప్ తీసుకునే వాళ్ళం కాదేమో. బికాస్ మేము ఇది అడుగుతాం అంటే కొంతమందికి అమ్మ అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అనే ఒక సామెత ఉంటుంది కదా. వాట్ ఎవర్ మా మైండ్ లో ఏది ఉందో అది తీసుకొచ్చి కష్టమైన నష్టమైన అది మా ముందు తీసుకొచ్చి పెట్టారు. ఏ రోజు మాకు చిన్న ప్రాబ్లం కూడా మా వరకు రానివ్వాల. సో చిన్న ఇష్యూస్ జరిగినా కూడా నో, నా పిల్లలకి నేను ఉండాలి ఎవ్రీ సింగిల్ టైం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే ఇది ఏదైనా సరే మంచి అని ఉంటే అమ్మా ఇలా చేయొద్దు, ఇలా నలుగురిలో మనం తప్పు మాట్లాడద్దు. చిన్నగా కోపం వచ్చినమ్మా, ఎందుకమ్మా కోపం? ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ చిన్న గొడవలు ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళైన తర్వాత పెద్దవాళ్లే కదమ్మా అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీస్ లో అట్లా అన్నారా, నిన్ను మేము ఎలా పెంచాము, ఇట్లాంటి మాటలు వస్తాయి, రెచ్చగొడతారు. మై ఫ్యామిలీ వాజ్ లైక్ మై పెద్దవాళ్లే కదమ్మా, ఒక మాట అంటారు, ఇప్పుడు నేనంటే పడవా, అంతే కదా, కాసేపటికి మర్చిపో. అట్లా ప్రతి దాంట్లోనూ హీ యూజ్డ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. ఐ హావ్ నెవర్ సీన్ ఎ పాజిటివ్ పర్సన్ లైక్ హిమ్. అలా ఉంటేనే కదా కాపురాలు నిలబడతాయి. చాలా పాజిటివిటీ అన్నమాట. ఎక్కడ కోపం తెచ్చుకోవడం, బాధపడ్డా కూడా కాసేపు ఆయన వరకు ఆయన వెళ్ళి బాధపడేవాళ్ళు, మళ్ళీ వచ్చి మా దగ్గర నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. మా దగ్గర తెలిసేది కాదు, ఎక్స్ప్రెస్ కూడా చేసేవాళ్ళు. ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరికి తెలిసేది. ఆయన ఎప్పుడు చక్కగా అలా కూర్చొని సీరియస్ గా ఉండి నవ్విస్తాడు. అది ఆయన దగ్గర ఉన్న సీరియస్ గా మాట్లాడుతుంటారు, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. సో ఆయన ఎప్పుడు బయటికి ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఇది చేయలే. బట్ ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మేమందరం కలిసే భోజనం చేసేవాడు. చింటూ పేరుకే అల్లుడు గాని, కూతుర్ని ఇచ్చిన అల్లుడు, కాళ్ళు గడికి కన్యాదానం చేసిన అల్లుడు, మామే గానీ కొడుకు కన్నా ఎక్కువ, సో ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్. మీ ఇద్దరు బాండింగ్ గానీ, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గానీ, మీ ఇద్దరికి ఉండే ఆ ర్యాపో నాకు తెలిసినంత వరకు ఏ మామ అల్లుడికి ఎవరికి లేదు. ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్ వెళ్ళినట్టు వెళ్ళిపోవాళ్ళం. పొద్దున్న 8 o'clock కి ఇది వరకు ఐమాక్స్ వెళ్ళేవాళ్ళు ప్రసాద్స్ లో. పొద్దున స్పెషల్ షో ఉండేది 8 o'clock కి. దానికి అందరు మన సినిమా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. రాజమౌళి గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు అయితే కన్ఫర్మ్ గా వచ్చేవాళ్ళు. సో ఈయనందరితో బాగుంటాడు కాబట్టి ఏంటంటే వచ్చారా పొద్దున్నే అంటే ఏమంటే మీరు వచ్చారా పోటర్ రాసుకొని ఇలా ఉండేది. కామన్ నేను అన్ని ఎంజాయ్ చేశాను. అప్పుడు ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయలే. బట్ మావితో ఉన్నా కాబట్టి ఆ ర్యాప్ అందరితో కొంచెం. పెళ్లి అవ్వక ముందే ఉందా మీ ఇద్దరికి ఆ ర్యాప్? పెళ్ళైన తర్వాత ఎక్కువైంది. పెళ్ళైన తర్వాత ఎక్కువైంది. పెళ్లి అవ్వక ముందు ఓకే, బట్ పెళ్ళైన తర్వాత నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు. ఎనీ ప్లేస్ షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు మాక్సిమం తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు చూసేవాడు ఓహో ఇలా ఉంటది అనమాట అని. సో మాక్సిమం ఆయన సింగిల్ గా వెళ్తే చింటూ రాలేదని అడుగుతారు, లేకపోతే చింటూ సింగిల్ గా అడుగుతారు. ఎక్కువ మురళీమోహన్ అంకుల్ తో ఎక్కువ బాగా ఉండేది. మెలడీ తీసుకురాలేదు ఇవాళ అని అంటుండేవాడు. వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఒకసారి మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి. సో చాలా ఫన్నీగా ఉంటారు ఇద్దరు ఆ రోజుల్లో. ఈయన టోపీ పెడతాడు, ఆయన టోపీ పెడతాడు అంతే.
తిరుపతిలో. ఎస్ సన్లా కొడుకులానే చూసారు. అవును. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన గుండుతోనే మంచి యాక్టర్ గా పేరు అలా తెచ్చుకున్నారు, set అయింది మీరు చూడు. గుండుతోనే మంచి యాక్టర్ గా అదే అన్న అలా సెట్ అయింది. అంటే వాంటెడ్ గా చేసింది కాదు ఇది, ఓకే అలా కుదిరింది. ఆ తర్వాత ఏమనుకున్నా అంటే తర్వాత హెయిర్ తో చేయొచ్చు అనుకున్నా కానీ బట్ అందరూ ఇదే బాగుంది కదా ఇదే కంటిన్యూ చేయంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ ఓకే స్టార్ట్ అయ్యి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. సో ఒక కూతురికి ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూసి మీరు కొంచెం కులుకునే వాళ్ళని లేదు, మాకు నాకే అసలు కదా టైం సంతోషం. ఇవ్వడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నాకు కదా ప్రాబ్లం ఉండదు కదా. అంతేనా? సో వీళ్ళిద్దరు ఇప్పుడు మామ అల్లుళ్ళు హాయిగా ఉన్నారు అనుకోండి, నాకు అసలు నన్ను ఎవరు పట్టించుకోరు కదా, ప్రాబ్లం లేదు నేను Okay. ఏం చేసిన. Hmm. అండ్ హీ యూస్ టు బి లైక్, అంటే మోర్ ఆఫ్ అస్ థింగ్ మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటామండి. మొగుడు పెళ్ళాలు ఆ ఇది కంటే కూడా వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. నేను ఏమైనా డెసిషన్ తీసుకున్నా హీ యూస్ టు ఆల్వేస్ బీ దేర్ ఫర్ మీ. Okay. నాకు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. పెళ్లికి ముందు నేను ఎంత అయితే నాకు ఫ్రీడమ్ ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ కానీ నా ఆలోచనలకి అట్లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎలా ఉందో, ఇక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. Okay. సో నాకు ఆ ఇది లీనియన్స్ ఇచ్చి, లేదు ఇలా చేద్దామా, ఓకే ఫైన్, నీకు నచ్చింది కదా ఇలా చేయి, ఓకే అది తప్పైనా కూడా ఓకే తెలుస్తుంది కదా, ఓకే ఫైన్ ఇది తప్పు జరిగింది కదా, ఇబ్బంది పడ్డావు కదా, ఓకే ఫైన్ విల్ ఫేస్ ఇట్. సో అలా ఉండే నాకు అక్కడ అదే ఉంది ఇక్కడ ఇదే ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరు కలిస్తే నాకేమైతుందంటే మధ్యలో నాకు హ్యాపీనెస్, ఎక్కడ ప్రాబ్లం ఉండేది కదా. ఈవెన్ దో నాకు పెళ్లి అయినా కూడా పెళ్లి కానట్టే ఐ యూస్ టు బి విత్ మై ఫాదర్. నేను అంటే మా ఇద్దరి మధ్య తను చూస్తుండేవాళ్ళు, వద్దు వాళ్ళ నాన్న వదిలిపెట్టి అది ఉండలేదు. అండ్ అంటే మా ఇద్దరి మధ్య చాలా ఇది ఏంటంటే కనపడం, మా నాన్న నేను ఏంటంటే మరి అందరిలాగా వెళ్ళిపోయి కూర్చొని పక్కన కూర్చొని ఇట్లా పట్టేసుకొని అది ఎప్పుడు లేదు నాకు మా ఫాదర్ కి. వీఆర్ లైక్ మోర్ లైక్ ఇట్లా ఇంతే డిస్టెన్స్ లో ఇలా కూర్చున్నా కూడా వీ హ్యాడ్ దట్ ప్రేమ గానీ మా నాన్న మీద, అమ్మ మా నాన్నకి ఏమన్నా అయిపోతుందా ఆ ఇది ఉండేది, ఆ ఎఫెక్షన్ మా ఇద్దరికి ఎప్పుడు ఉండే. బట్ వీ వర్ నాట్ లైక్ మామూలుగా మనకి సినిమాలో చూపించేస్తారు కదా నాన్న అనగానే వెళ్ళిపోయి, అది అసలు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు చూడలే ఓకే వెళ్ళి ఇట్లా పట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే, ఎప్పుడు లేదు. బట్ కానీ ఆ బాండ్ అనేది ఇట్ వాజ్ లైక్, అంటే అది ఉంటుంది కదా ఫెవికాల్ బాండ్ లాగా, ఆ బాండ్ అనేది అది కనపడని బాండ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉండేది. సో హీ నోస్ ఇట్ వెరీ వెల్. నన్ను బాగా చదివిన మనిషి ఎవరైనా అంటే అసలు వాళ్ళ నాన్న అమ్మ అన్న మాట తప్ప ఇంకోటి పిలిచేవాడు కాదు. నేను ఎన్నోసార్లు అనుకున్నా ఇదేంటి కనీసం పేరు పెట్టి కూడా ఇచ్చాడు, అమ్మ తప్ప ఇంకోటి వచ్చేది కాదు. ఓకే పేరు పెట్టి కూడా పిలవరు నన్ను. మా ఇంట్లో మా అమ్మ అండ్ ఇంకోటి ఏంటంటే పక్క పక్కనే ఉండే మా నాన్న రూమ్స్ నా రూమ్స్, అండ్ నిద్ర లేవగానే కళ్ళు మూసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఎగ్జాగరేట్ నాకు భలే నాకు మన సినిమాలో రాయుడు సినిమాలో సినిమాలో నాకైతే ఒకసారి టక్మని ఓపెన్ చేస్తే ఇలా ఇదేంటి అని చూస్తే ఇలా వస్తున్నాడు ఆయన. పొద్దున వచ్చి కళ్ళు తెచ్చి ఫస్ట్ కూతురునే చూడాలంటే ఎవ్రీ సింగిల్ డే యూస్ టు. మరి పెళ్ళై చింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎక్కడ మా ఇల్లు పక్కన జస్ట్ అప్ ఎక్కితే మా ఇల్లు. అంటే ఆల్మోస్ట్ చాలా అప్పుడు అప్పు దాకా కళ్ళు మూసుకొని రావడం అంటే అప్పు దాకా కాదు, అంటే మాక్సిమం ఎక్కువ ఇప్పుడు నేను అక్కడే మావతో నేను అక్కడికే ఉండేదండి. మా అత్తగారు వాళ్ళు అనుకునే వాళ్ళు ఈ అమ్మాయికి పెళ్ళి అయిందని కూడా కానీ పాంపరింగ్ అయితే ఫుల్ పాంపరింగ్. చాలా మా డాడీ ఇంకా ఎక్కువ పాంపర్ చేసేవాడు. మా డాడీ అయితే మా అమ్మాయి గారు అయితే నాకు అన్నం కలిపి తినిపించే వాళ్ళు కూడా. మేబీ ఈ సీన్ చూసి రాయుడులో ఆ సీన్ పెట్టారు చూస్తారు అయ్యో అలా అంటే ఆ బాండింగ్ మాకు ఎప్పుడు ఉండేదండి. నాట్ లైక్ అంత రెగ్యులర్ గా మరీ ఓవర్ ఇది కనిపించే వాళ్ళం కాదు కానీ బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఓకే సో అంతా చూసేసి అసలు వాళ్ళ నాన్న ఎంత ఇదంటే పొద్దున ఈమెకి మార్నింగ్ లెగడం ప్రాబ్లం కొంచెం, అంటే ఎర్లీ మార్నింగ్ లెగలేదు, నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటది, ఎంత తెల్లవాళ్ళు షూటింగ్ చేస్తుంది, బట్ మార్నింగ్ 6-7 ఆ ఇది ఉండదు. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళ నాన్న రోజు ఫోన్ చేసేవాడు అలారం లాగా. ఏమ్మా లేసావంటే నిద్రలో అబద్ధం చెప్పేది, లేసానా లేసా అనేది. నేను మా మామ ఏం చేసేది కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు, ఏమ్మా చింటూ లేచిందా అంటే లేసని చెప్పి ఇట్లా బెదిరించేది. మామయ్య లేచింది, తర్వాత ఎప్పటికో తెలిసింది అబ్బాయిని కూడా ఆఖరి భయపడతామని అనేవాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.